విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన సర్వశక్తిగల నామములో సెప్టెంబర్ మాసం మరొక ఆదివారం దైవారాధనకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దేవాలయంలో యేసయ్య పవిత్రమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారం మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఒకసారి మీ చేతులెత్తి చూపించండి. ఈ సండే ఫస్ట్ టైం వచ్చిన వారు 1 2. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. బైబిల్ ప్రతి ఒక్కరూ చదువుతున్న మాటల్ని బహు జాగ్రత్తగా గమనించమని మనం చేస్తున్నాను. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్. ఈరోజు అద్భుతమైనటువంటి ప్యాసేజ్ లోకి మనం అడుగు పెడుతున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. గత వారం మొదటి కొన్ని వచనాలు మనం ధ్యానించాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఈ రోజు 24వ వచనం నుంచి ఆఖరి 31 వరకు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. బైబిల్ లేకపోతే బైబిల్ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోండి. బైబిల్ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర బైబిల్ షేర్ చేసుకొని గమనించమని మనం చేస్తున్నాం. డానియల్ చాప్టర్ 5 వర్స్ 24 24 నుంచి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే తెకేల్ ఫార్సీన్. ఈ వాక్య భాగమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. తెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను చదవాలి. వెరీ గుడ్. బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతన్ని 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడు ఆయను. లెట్స్ కంటిన్యూ ద లాస్ట్ వర్స్. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. దేవుడు ఈ లేఖన భాగం ద్వారా ఈ రోజు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. తల వంచండి. వినయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది దేవాలయము. దేవుణ్ణి గౌరవిస్తూ తల వంచి ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీ కార్యములు ఆశ్చర్యములు గంభీరములు ఘనమైనవి గొప్పవి. నీలాగా మేము ఆలోచించలేము దేవా, నీలాగా మేము తలంచలేము స్వామి. నువ్వు మహాగణుడు అయిన దేవుడవు. దానియేలు గ్రంథములో నుండి అనేకమైన అద్భుతమైన సందేశాలు గత కొద్ది నెలలుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు. ఈ రోజు కూడా నీ దాసుడిగా నేను నిలవబడ్డాను. పరమ తండ్రి, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి మాట్లాడుతున్న నాలో వింటున్న నీ ప్రజల్లో ఆత్మకార్యం జరిగించి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ మాట అవసరమో మీరు మాట్లాడి నీ ప్రజలకి మీరే పరిచర్య చేయమని, సరిదిద్దమని, సరిచేయమని, ఆదరించమని, బలపరచమని, ఆలోచింపజేయమని వేడుకుంటూ నేను తగ్గించబడాలి, యేసయ్యా మీరు మాత్రమే హెచ్చింపబడాలని వినయంతో ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి 31 మన లేఖన ధ్యాన భాగం. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుని ప్రతీకారం. గుర్తుపెట్టుకోవాలి సంఘమంతా, దేవుని ప్రతీకారం. ద రివెంజ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రతీకారం. అదేంటండి, దేవుడు క్షమిస్తాడు అనే విన్నాం, కానీ దేవుని ప్రతీకారం ఏంటండి అని మీలో బహుశా చాలా మంది నా టైటిల్ వల్ల సందేహపడొచ్చు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఈ రోజు మీతో మాట్లాడుతున్న సందేశం దేవుని ప్రతీకారం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ వస్తున్నాం. గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం 5వ అధ్యాయంలో
ఆ మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అనే మాటలు నేను ఇవాళ వివరిస్తాను. కానీ దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ పాత్రలు తీసుకురండిరా, దేవాలయంలో పాత్రలు తీసుకురండి, అందులో ఏమేసుకొని తాగుదాం, కమాన్ మాట్లాడాలి చర్చ్ అంతా, ఏమేసుకొని తాగుదాం, ద్రాక్షర వేసుకొని తాగుదాం అని చెప్పి ఆ రోజు బెల్షస్సర్ అనుకున్నాడు. ఆ ద్రాక్షరసం వేసుకొని తాగుతున్న వెంటనే దేవుడు పరలోకం నుండి ఒక మెసేజ్ ని పంపించాడు భూమి మీదకి. ఆ మెసేజ్ అక్కడ ఉన్నటువంటి రాజులో కలవరాన్ని తీసుకొచ్చింది. పైనేమో సమ్మరు, కాళ్ళ దగ్గరేమో వింటరు. అంటే కాళ్ళు వణుకుతున్నాయి, చెమట్లు కారిపోతున్నాయి. ఏంట్రా బాబు ఈ సందేశం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని రాజు ఎంతో చింతిస్తూ ఉన్నట్లుగా మనం గత వారం గమనించాం. ఆ మెసేజ్ యొక్క అర్థం 3 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ గమనించాలి. 24, 25 వచనాల్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 24లోనే ఉంది. దేవుడు ఆ రోజు బెల్షస్సరు బబులోను పరిపాలనకి అందించినటువంటి సందేశం మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఒకసారి చెప్పండి అందరూ, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ మాటలకు అర్థం చాలా జాగ్రత్తగా వినాలి. తెలుగు భాషలో దానికి మీనింగ్ ని జత చేసి ట్రాన్స్లేట్ చేశారు. యాక్చువల్ గా వర్డ్ కి అర్థం ఇట్స్ వెరీ వెరీ సింపుల్, బైబిల్లోనే ఉన్నాయి. మెనే అనేటువంటి మాట 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చింది. మెనే అని 2 సార్లు అన్నారు. టెకెల్ ఒక్కసారి అన్నారు. ఉఫార్సిన్ ఒక్కసారి అన్నారు. మెనే అనేటువంటి మాటకు లెక్కలు చూశాడు. మెనే అనే మాటకు దేవుడు లెక్కలు చూస్తాడు. God numbers our days. మీరు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను లాస్ట్ ఇయర్ ఒక వర్తమానం చెప్పాను, December 31st నైట్ ని. నా దినములు లెక్కించుట, కమాన్, నాకు నేర్పము. ఎక్సలెంట్. దినములు లెక్కించుట నాకు నేర్పము. ఎందుకంటే దేవుడు లెక్కలు చూసేవాడు. God takes every act into account. ఆయన ప్రతిదీ కూడా వరుణ్ణి పక్కనే నా జీవితాన్ని, నా లెక్కల్ని దేవుడు చూస్తాడు. మీరు చూడలేరు, కానీ నా జీవితంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను చర్చిలో ఎలాగుంటున్నాను, చర్చి బయట ఎలాగుంటున్నాను, నేను కాలేజ్లో ఎలాగుంటున్నాను, అసలు నేను నా జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నాను. మై గాడ్ ఈస్ నెంబరింగ్ మై డేస్. నా దేవుడు నా జీవితాన్ని, మీ జీవితాన్ని, మనందరి జీవితాల్ని దేవుడు లెక్క చూస్తున్నాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? చాలా మంది ఏమనుకుంటారంటే లెక్కలు ఎప్పుడో లాస్ట్ లో తేల్తాయండి అంటారు. కానీ దేవుడు ప్రతిరోజు లెక్క పెడుతున్నాడు. హలో, చాలా మంది ఏమనుకుంటారు లెక్కలు ఎప్పుడు లాస్ట్ లో ఎప్పుడో తేల్తాయిలేండి లెక్కలు, నేను అనుకోడు. కాదు, మన దేవుడు ఏం చేస్తాను తెలుసా? లాస్ట్ లో లెక్కలు తేల్చేవాడు కాదు. లాస్ట్ లో లెక్కలు అది వేరు. ప్రెసెంట్ ప్రతిరోజు కూడా మానవ జీవితం యొక్క లెక్కల్ని ఆయన చూస్తూనే ఉంటాడు. మీరు ఆ మెనే మెనే అనే మాటలో ఫస్ట్ మాటకి మెనే అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం లెక్క చూచెను, నెంబర్డ్ ద డేస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. టెకెల్ అనేటువంటి మాట, నౌ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. 26వ వచనంలో ఉంది. టెకెల్ అనేటువంటి మాట తూయడం, త్రాసులో తూసాడు. ఇట్స్ ఎ బ్యాలెన్స్. కోర్టులో బ్యాలెన్స్ ఉంటుంది తెలుసా? న్యాయ దేవతకి ఏం కడతారు? లాయర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాళ్ళకి తెలుస్తుంది. న్యాయ దేవతకి ఇలా కట్టేసి ఆవిడ ఇలా త్రాసు పట్టుకొని ఉంటది. ఇట్స్ ఎ బ్యాలెన్స్, రైట్? అండ్ ఇన్ దట్ బ్యాలెన్స్ ఒక పక్క ఎక్కువైతే తేలిపోతుంది, ఇంకో పక్క ఎక్కువైతే ఇది ఖాళీగా ఉంటే తేలిపోతుంది. బ్యాలెన్స్. టెకెల్ అనేటువంటి మాటకు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు వరుణ్ణి పక్కనే నన్ను, మీ పేరు పెట్టుకొని చెప్తే మీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. వీడు ఎలా జీవిస్తున్నాడు, వీడి జీవితం కరెక్ట్ గా ఉందా లేదా, మొదట లెక్కలు చూస్తున్నాడు. ఆయుష్కాలం ఎంత, నా దినములు లెక్కించుట నాకు నేర్పము. వీడి ఆయుష్కాలం ఎలాగుంది, వీడిచ్చిన దినాలని జాగ్రత్తగా జీవిస్తున్నాడా లేదా అని మొదట నా దినాలు లెక్క చూస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? నన్ను త్రాసులో వేస్తున్నాడు. త్రాసులో ఎందుకు వేస్తాడో తెలుసా? నా గుణం మారిందా లేదా, నా స్వభావం మారిందా లేదా, నా మనస్తత్వం మారిందా లేదా, నేను చేసిన తప్పే మళ్ళీ చేసుకెళ్తున్నానా, లేక ఒకప్పుడు తెలిసి చేశాను సార్ తప్పులు, ఒకప్పుడు అమాయకత్వంతో చేశాను సార్ తప్పులు, ఒకప్పుడు అవగాహన లేక చేశాను సార్ తప్పులు, ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేక తప్పులు చేశాను సార్, కానీ ఇప్పుడు నేను పాఠాలు నేర్చుకున్నాను సార్. నేను పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి మళ్ళీ నేను చేసిన తప్పునే, కమాన్ మాట్లాడాలి, మళ్ళీ నేను చేసిన తప్పునే
నేను చేయను సార్. ఆ గుణం మారిందా అని ఎందులో చూస్తున్నాడు? కమాన్ మీరు చెప్పాలి. టెకేల్ అనగా త్రాసులో చూస్తున్నాడు. ఆ స్వభావం మారిందా, లేక ఈడు 10 సంవత్సరాల క్రితం చేసిన తప్పులే మళ్ళీ చేసుకెళ్ళిపోతున్నాడా, లేక 15 సంవత్సరాల క్రితం చేసిన తప్పులే మళ్ళీ చేసుకెళ్ళిపోతున్నాడా, ఆ పాపిష్టి బుద్ధితోనే ఉన్నాడా, ఆ పాపిష్టి ఆలోచనతోనే ఉన్నాడా అని దేవుడు త్రాసులో చూస్తున్నాడు. మానవ స్వభావాన్ని, మనిషి మనస్తత్వాన్ని. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మన మనస్తత్వం, మన స్వభావం, మన ఆలోచించే విధానం, మన బుద్ధి, ఎదుటోళ్ళని అంచనా వేసే విధానం మనల్ని దేవుడు చెక్కే కొలది మారతా ఉండాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నెంబర్ 1, మెనే. దేవుడు లెక్కిస్తున్నాడు, రోజులు లెక్కిస్తున్నాడు. ఒరే నీ దినాలు నేను లెక్క పెడుతున్నాను, నేను గమనిస్తున్నాను. ఒరే నిన్ను ప్రతిసారి నేను త్రాసులో వేస్తున్నాను. నీ గుణం మారిందో లేదో, నీ ఆలోచన విధానం మారిందో లేదో, నువ్వు చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నావో, లేక చేసిన తప్పుల ద్వారా నేను నేర్పించిన పాఠాలని నువ్వు నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులు మానేసేవో లేదో నేను ఎందులో వేస్తున్నాను? త్రాసులో వేసి చూస్తున్నాను. And the last word, ufarsin. The last word, ufarsin means విభాగింపబడ్డం, డివిజన్. తెలుగు బైబిల్లో విభాగింపబడుట అని ఉంది. ఇంగ్లీష్ లో డివైడ్. డివైడ్. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ రాజ్యమును నీ దగ్గర నుంచి డివైడ్ చేస్తున్నాడు, విభాగించేస్తున్నాడు, విభజన చేస్తున్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే బెల్షస్సర్ గోడ మీద ఆ హస్తం వచ్చి ఆ మాటలు రాస్తున్నప్పుడు బెల్షస్సర్కి అర్థం కాలే. చాలా జాగ్రత్త వినండి. బెల్షస్సర్కి ఎందుకు అర్థం కాలేదంటే, the word that has been written on the wall was a classic Hebrew. అది యూదులు మాత్రమే ఇంటర్ప్రెట్ చేయగలరు. దానియేలు ఎవడు? యూదుడు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దానియేలు బానిసల కాలనీలో ఉండడం దేవుని చిత్తం కాదు. దానియేలు ఎక్కడ ఉండాలి? తనకు నచ్చినా నచ్చకపోయినా ఎక్కడ ఉండాలి? నేను లాస్ట్ మెసేజ్ లో చెప్పాను, ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో ఉండాలి. నచ్చిన నచ్చకపోయినా తెల్లారి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? నెబుకద్నెజర్ చెప్పాలి. శత్రువుకి ఏం చేయడం నేర్పించాడు? కమాన్ మాట్లాడాలి. శత్రువుకి ఏం చేయడం నేర్పించాడు? కంటోన్మెంట్ చర్చ్ సేవ చేయడం దేవుడు నేర్పించాడు. ఇప్పుడు దానియేలు అంతఃపురంలో ఉన్నాడు గనుక ఆ అంతఃపురంలో ఉన్నటువంటి దానియేలుని బెల్షస్సర్ యొక్క రాణి చెప్తాది, ఏమయ్యా దానియేలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలవయ్యా. ఆయన చెప్తాడు, భావం వచ్చాడు, టకా టకా చెప్తున్నాడు. పక్కనున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎవరు పక్కనున్న వాళ్ళు? సోదెగాళ్ళు, మంత్రగాళ్ళు, బబులోను మాంత్రికులు, బబులోను యొక్క గారడి వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 2 అధ్యాయాలు కూడా సైలెంట్ గానే ఉన్నారు. 2 అధ్యాయంలో నెబుకద్నెజర్ కలొచ్చినప్పుడు కూడా వాళ్ళు దానికి భావం చెప్పలేకపోయారు. అప్పుడు సైలెంట్ గానే ఉన్నారు, ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. అండ్ నౌ డానియల్ గివ్స్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ రెవల్యూషన్. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. పరలోకమందున్న దేవుడు నీ జీవితాన్ని లెక్క చూశాడు. నీ జీవితాన్ని ప్రతిరోజు ఎలా బతుకుతున్నావో గమనిస్తున్నాడు. గమనిస్తూ నిన్ను త్రాసులో వేశాడు. త్రాసులో నీ స్వభావం, నీ మనస్తత్వం, నీ బుద్ధి, నీ ఆలోచన విధానం మారిందో లేదో చూస్తాడు. లాస్ట్ ఉఫార్సిన్, నీ రాజ్యాన్ని నీ నుంచి దూరం చేస్తాడు. ఏమండి, ఇది బెల్షస్సర్కి దానియేలు చెప్తే శుభవార్త లేకపోతే దుర్వార్త? మీరు చెప్పండి. నీ రాజ్యం నుంచి పోతుందిరా అంటే అది శుభవార్త దుర్వార్త? మాట్లాడాలి. అది చాలా పెద్ద దుర్వార్త. కానీ ఆ దుర్వార్త విని కూడా బెల్షస్సర్ ఏం చేశాడు తెలుసా? మీరు చదివారు ఇప్పుడే. దానియేలుకి ఏం తగిలించండి? ఊదా రంగు వస్త్రం తగిలించండి. దానియేలుకి ఏమేయండి? మెడలో బంగారపు నెక్లెస్ వేయండి. కానీ మీకు గుర్తుందా, లాస్ట్ సండే నేను చెప్పాను, దానియేలు ఏమన్నాడు? నీ ఊదా రంగు వస్త్రం నీ దగ్గరే పెట్టుకోవయ్యా, నీ బంగారు హారం నీ దగ్గర పెట్టుకో, నేను భావం చెప్తా, అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోని అన్నాడు. బట్ స్టిల్ రాజు ఏం చేశాడంటే తన భావం చెప్పిన తర్వాత తన మాటను నిలబెట్టుకుంటూ దానియేలుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ద స్టోరీ గెట్ ఇంట్రెస్టింగ్ ఇన్ వర్స్ 31. 31వ వచనంలోనే, సారీ 30-31 వచనాల్లో ఆ రాత్రి ఏం జరిగిందో 2 వచనాల్లో రాశారు. చదవండి 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడాయను. ఆ రాత్రే ఈ గ్లాసులు పట్టుకొని రాత్రి ఏం చేశారు? పార్టీ.
దేవాలయపు పాత్రలు తెచ్చుకొని అందులో ద్రాక్షరసం వేసుకొని పార్టీ పార్టీ జరుగుతున్నప్పుడు దేవుడు మెనే మెనే టెకెల్ ఉఫాసైన ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో దానికి భావం దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పిన తర్వాత దానియేలుకి సన్మానం జరిగింది. ఆ రాత్రే వితౌట్ ఎనీ డిలే, ఏ మాత్రం ఆలస్యం జరగలే, ఆ రాత్రే. ఆ మాట ఎంత బాగుందో. దట్ వెరీ నైట్ ఇంక మళ్ళీ బెల్షస్సర్కి ఛాన్స్ లేదు. మళ్ళీ నేను పశ్చాత్తాపం పొందుతాను, దేవుని దగ్గరికి వస్తాను, మోకరిస్తాను, దేవా నన్ను క్షమించి అడుగుతాను. నో 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 నో. చాలా టైం ఇచ్చాడు దేవుడు, చాలా ఎదురు చూశాడు దేవుడు, చాలా చెప్పాడు దేవుడు, కానీ నువ్వు వినలే. ఇంకా ఆ రాత్రే, చదవండి అందరూ, ఆ రాత్రే కల్దీయుల రాజగు బెల్షస్సరు ఏమాయను, హతుడాయను. మాదీయుడగు దర్యావేషు సింహాసనమునెక్కెను. ఒక్క రాత్రిలో రాజ్యం మారిపోయింది. ఒక్క రాత్రిలో రాజ్యం మారిపోయింది. ఒక్క రాత్రిలో ఆ రాత్రి బబులోను సామ్రాజ్యం అంతా రక్తపాతం, ఎక్కడ చూసినా మాదీయులు వచ్చేసారు. వచ్చేసి సక 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 వేసే వాళ్ళని వేసేసారు, తిరగబడ్డ వాళ్ళందరినీ వేసేసారు, లొంగిపోయిన వాళ్ళందరినీ అంగీకరించారు, కొంతమంది సరెండర్ అయిపోయారు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఈ రోజు నా వర్తమానం ఏంటి? దేవుని ప్రతీకారం. చాలా జాగ్రత్తగా వినాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు నేను ఎంత దీవించబడ్డానో, నేను మొన్న సిద్ధపడుతున్నాను మా ఇంట్లో. నేను వేరే పనిలో ఉన్నాను, అందుకే శుక్రవారమే ఈ మెసేజ్ అంతా రోజంతా కూర్చొని ఐ వాస్ ప్రిపేరింగ్. లార్డ్ టీచ్ మీ వాట్ ఐ షుడ్ సే అంటే దేవుడు అద్భుతంగా అనేకమైన విషయాలు నా కన్నులు తెరిచి చూసేలాగా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు? అసలు దేవుని ప్రతీకారం అని ఎందుకు అంటున్నాం మనం? నెంబర్ 1, ఇది దేవుని ప్రతీకారం అనడానికి ఆధారం ఏంటో తెలుసా? బబులోను సామ్రాజ్యాన్ని కూల్చి మాదీయ సామ్రాజ్యాన్ని తీసుకురావడానికి దేవుని ప్రతీకారం అని అనడానికి మొట్టమొదటి కారణం, బైబిల్ ఉన్న వారు అందరూ బైబిల్ తెరవాలి. బైబిల్ నేను చదువుతున్న మాటను దయచేసి మీరు కూడా గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎవ్రీవన్ ఓపెన్ యువర్ బైబిల్స్. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. పాత నిబంధనలో నాకు ఇష్టమైనటువంటి గ్రంథాల్లో ఒక గ్రంథం ఇర్మియా గ్రంథం. మీకు బైబిల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా ఇర్మియా గ్రంథాన్ని చదవండి, మీరు చాలా నేర్చుకుంటారు. ఇర్మియా గ్రంథంలో దేవుని మనసు ఏంటో తెలుసుకుంటారు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఓపెన్ 50వ అధ్యాయం. లెట్స్ రీడ్. అందరం కలిసి, సంఘం అంతా కలిసి 28వ వచనాన్ని చదువుదామా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 28వ వచనము. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశం నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? సార్ పెన్లు పెన్సిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, నేను చెప్పక్కర్లేదు, ఈ పాటికే మీరు అండర్లైన్ చేసుకోవాలి. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలా శక్తివంతమైన మాట అది. ఏంటో తెలుసా మాట? తన ఆలయం విషయమై ఆయన ప్రతీకారం చేస్తున్నాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తన ఆలయం విషయమై దేవుడు ప్రతీకారం చేస్తున్నాడు. అయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి అందరూ, అమ్మలారా అయ్యలారా. తన ఆలయం విషయమై దేవుడు ప్రతీకారం చేస్తున్నాడు. అందరూ చెప్పండి ప్రతీకారం. అబ్బా ఇంకొచ్చి గట్టిగా చెప్పండి. ఆ మాట అంటేనే ఏదో ఒక జోష్ వచ్చేస్తుంది అందరిలోనూ. ప్రతీకారం. ప్రతీకారం అనగానే నన్ను 1982లో ఏ మాట అన్నావో నాకు గుర్తుందిరా. 20 సంవత్సరాలు అయినా ఏమన్నాడు అంటే ఒరే అన్నాడట, అంతే. ఆ ఒరే అన్న మాట 20 సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నాడట. ఈ ప్రతీకారం కాదు, అవి సిల్లి. కానీ ఇక్కడ 28వ వచనంలో దేవుడు నెబుకద్నెజరు వెళ్ళి ఆ వేళ ఆలయాన్ని పాడు చేశాడే, నెబుకద్నెజరు వెళ్ళి ఆ వేళ ఆలయంలో ప్రతి ఒక్కటి కాల్చేశాడే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం గుర్తుందా? నెబుకద్నెజరు వెళ్ళి యెరూషలేం దేవాలయాన్ని కాల్చేసి, గోడల్ని కూల్చేసి, అందులో విలువైన పాత్రలను తీసుకొచ్చేసి, యాజకులను చంపేసి, అవన్నీ దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాడట. వావ్! ఇది చదివినప్పుడు నా గుండె జలధరించింది.
ప్రతీకారం వెంటనే తెచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మనలందరికీ ఏం కావాలి ఈ రోజుల్లో? ఇన్స్టెంట్ జస్టిస్. ఎప్పుడైనా విన్నారా మాట? మీరు ఇన్స్టెంట్ జస్టిస్ అనే మాట మీరు జెనోసైడ్ స్టడీస్ లో కానీ, లేకపోతే లా సంబంధించిన స్టడీస్ లో కానీ, నేను చేసినటువంటి పిహెచ్డీస్ లో కానీ, సోషల్ సైన్సెస్ లో కానీ ఇన్స్టెంట్ జస్టిస్ అనే మాట వింటాం. యూనో, ఒక 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 అద్భుతమైన వ్యక్తి ఒక మాట అన్నాడు, వెన్ క్రైమ్ ఈస్ ఇన్స్టెంట్, why not justice instant? When crime is instant, why not justice is instant? అని ఒక మహానుభావుడు చెప్పాడు. బట్ ద పాయింట్ ఇస్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, చెరలో ఎంతకాలం ఉన్నారో తెలుసా? 70 సంవత్సరాలు ఉన్నారు. అయ్యలారా గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలు బబులోను చెరలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం తీర్చుకుంటున్నాడు? ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం ప్రకారంగా కమాన్ చదవాలి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం మళ్ళీ చదువుదాం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 28వ వచనం, తన ఆలయం విషయమై ఆయన ప్రతీకారము చేయుచున్నాడు అని సియోనులో ప్రకటించండి. అందుకే నేను చెప్తా, దేవుడు ఏ విషయాలన్నా క్షమిస్తాడేమో గానీ తన ఆలయం విషయంలో జరిగే తప్పుల్ని దేవుడు క్షమించడు. దానికి ఏం చేస్తాడు తెలుసా? తగిన శిక్ష విధిస్తాడు. ఎందుకంటే ఆ శిక్ష జరగాలి. దేవుడు క్షమిస్తాడు, నిన్ను పరలోకంలో చేర్చుకోవడం విషయంలో క్షమిస్తాడు, కానీ నువ్వు చేసిన తప్పులకి భూమి మీదే శిక్ష వస్తుంది. మరి విషయంగా ఇంపార్టెంట్ గా తన ఆలయం విషయంలో దేవుడు, అరే నెబుకద్నెజరు, అరే బబులోనీయులారా, ఆ రోజు నా దేవాలయాన్ని మీరు నాశనం చేశారు, యూదా స్త్రీలను మీరు పొడి చేశారు, మీరు ఎంతో రక్తపాతం సృష్టించారు, యెరూషలేములో పవిత్రమైన నా దేవాలయంలోకి మీరు అడుగుపెట్టి సర్వనాశనం చేశారు, నా దేవాలయం కొన్నటువంటి శాంటిటీని మీరు తీశారు అని దేవుడు ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. మరో వచనం ఒక్క పేజ్ తిప్పండి. ఇర్మియా గ్రంథంలో జస్ట్ నెక్స్ట్ పేజ్ తిప్పితే 51వ అధ్యాయం మీకు వస్తుంది. ఇర్మియా 51లో 11వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. ఇర్మియా 51:11. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనుడి, బబులోను నశింప చేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు, మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు, అది యెహోవా చేయు, కమాన్ చెప్పాలి గట్టిగా, ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. అండర్లైన్ దట్ వర్సెస్. తన మందిరం గురించి దేవుడు ఏం తీసుకుంటున్నాడమ్మా? చెప్పండమ్మా, దేవుడు ఏం తీసుకుంటున్నాడు సార్? ప్రతిదండన, ప్రతీకారం. God is taking revenge. ఏంటి సార్, దేవుడు క్షమిస్తాడు కదండి, చిన్నప్పటి నుంచి మా పాస్టర్ గారు చెప్పినారు దేవుడు క్షమిస్తాడనే. అదే బైబిల్ ఇంకొక కోణం కూడా చెప్తుంది, దేవుడు చూస్తూ ఊరుకోడు. ఊరుకున్నా మర్చిపోయినట్టు కాదు, ఊరుకున్నా దేవుడు దెబ్బేయకుండా ఉంటాడని అనుకుంటే పొరపాటు. నువ్వు తన ఆలయం విషయంలో ఎంత అజాగ్రత్తగా అశ్రద్ధగా వ్యవహరించినా దేవుడు ప్రతీకారము చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. అందుకే నాయకత్వంలో ఉండడం అంత ఈజీ విషయం కాదు. డోంట్ ప్లే గేమ్స్. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడకూడదు కదా. మనం ఆడతామా? మనం ఆడితే మనకే ప్రమాదం, అది మనం దహించేస్తుంది. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నెంబర్ 1, దేవుడు తన ప్రతీకారాన్ని ఆలయం విషయంలో తీర్చుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆ ఆలయం ఆ రోజు ఆయనకి ప్రాముఖ్యం. ఈ రోజు ఆలయం ఏంటో తెలుసా? మన దేహం అనే ఆలయం. దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైనా. ఈ రోజు కంటికి కనబడే ఈ ఆలయం ఎంత ప్రాముఖ్యమో, మన దేహాలు, మన బుద్ధి, మన మనస్తత్వం, మన స్వభావం, మన ఆలోచన విధానం ఎలాగున్నాయో దేవుడు ఎప్పటికప్పుడు, కమాన్ చెప్పాలి, ఎప్పటికప్పుడు. ఎలాగనగానే ఏం గుర్తొస్తుంది మీకు? ఎప్పటికప్పుడు ఏం గుర్తొస్తుంది? త్రాసులో దేవుడు చూస్తున్నాడు. ఒరే వరుణు, నీకు 4 సంవత్సరాలు టైం ఇస్తున్నాను రా, ఎలా బతుకుతావో చూస్తాను అనుకున్నాడేమో దేవుడు. ఆ 4 సంవత్సరాలు నేను గత 10 సంవత్సరాల్లో బతుకుతున్నానా, లేకపోతే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతున్నాను దేవుడు గమనిస్తుంటాడు. మళ్ళీ ఇంకోసారి త్రాసులేస్తాడా, ఈడు కొంచెం మారేడు రోయ్, మళ్ళీ త్రాసులేస్తాడు, రే ఈడు కొంచెం మారేడు రోయ్. దేవుడు ఎప్పటికప్పుడు తన ప్రజల్ని గమనిస్తూ త్రాసులో వేస్తూనే చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? మనం ఎంతసేపు చిన్నప్పటి నుంచి విన్న సందేశం ఏంట్రా అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. కరెక్టే, దేవుడు ప్రేమ స్వరూపి కనుకే గోబ ఏం కొడతాడు? గుయ్యమనేలా కనిపిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి కనుకే దెబ్బ వేస్తాడు.
మీరందరూ మీ పిల్లల మీద కక్షతో కొడుతున్నారా? మార్కులు రాకపోతే మీరందరూ మీ పిల్లల మీద సరిగ్గా ఉండకపోతే కక్షతో కొడుతున్నారా? కాదే. మరి మీరే అలా దెబ్బేసినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారంగా ఆధ్యాత్మిక తండ్రి ఇంకెంతగా మనల్ని శిక్షించును. నెంబర్ 1, దేవుడు తన ప్రతీకారాన్ని ఏ విషయంలో తీర్చుకుంటున్నాడు? ఆలయం విషయమై. జాగ్రత్త. దేవాలయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవాలయంలో ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి? దేవాలయంలో నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం, నువ్వు పక్కవాడికి ఇబ్బందిగా ఉన్నావా? దేవాలయంలో దేవునికి ఇచ్చిన బాధ్యతను నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నావా? దేవాలయంలో జరిగే ప్రతి పనిని దేవుడు త్రాసులో వేస్తాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అరే, ఆఫ్టర్ ఆల్ విశ్వాసనే వదలనోడు నాయకత్వంలో ఉన్న వాళ్ళని దేవుడు వదులుతాడా సార్? నన్ను వదులుతాడు అనుకుంటున్నారా మీరు? నో. ఏట్రా వరం చెప్పకో పెద్ద కబుర్లని చెప్తున్నావు, తర్వాత ఏట్రా నువ్వు చేస్తున్న పని నా గోపగలు కూడా ఎత్తాడు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే దేవుడి గురించి నేను చెప్తున్నాను, నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు? ఒక రోజు మాట్లాడలే, నన్ను కూడా ఏం చేస్తాడు? నన్ను కూడా త్రాసులు వేస్తాడు. ఒరే వరుణ్ చెప్పకో, కంటోన్మెంట్ చర్చిలో పెద్ద కబుర్లు చెప్పు, నీ ప్రసంగం ఏట్రా అని దేవుడు నన్ను త్రాసు వేసాడు అనుకోండి. కనుక నేనేం చేయాలి? దేవా, నీ సహాయం నాకు అందించు ప్రభా, నా నడవడిక అంతట్లో నాకు తోడుగుండు ప్రభా అని నేను మరింత దేవునికి లొంగిపోతూ ఉండాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా ఈ మాటలు వింటున్న వాళ్ళు? నెంబర్ 1, దేవుని ప్రతీకారం ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది? ఆయన ఆలయం విషయంలో దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. 2 రిఫరెన్స్లు చూసాం మనం. ఆ 2 రిఫరెన్స్లు కూడా ఏమని చూసాం మనం? తన ఆలయం నిమిత్తం ఆయన ప్రతీకారం చేస్తున్నాడు. సియోనులో చెప్పండి. ఎందుకంటే ఈ ప్రజలు చాలా బాధపడ్డారు నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు. ఈ ప్రజలు ఎంత బాధపడ్డారంటే చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధపడి చివరికి ఏమన్నారో తెలుసా? ఆ మాటలు కూడా చూద్దాం. అసలే ఈ మాటలు చాలా మందికి ఇష్టమైన మాటలు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం అందరూ తీశారు కదా? 34 వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 34వ వచనం, వెరీ వండర్ఫుల్ వర్స్. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మమ్మను మింగివేసెను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టి కుండ వలె ఉంచి ఉన్నాడు, భుజంగమును మృంగునట్లు మమ్మను మింగేశాడు, మా శ్రేష్టమైన పదార్థాలతో తన పొట్టను నింపుకొని మమ్మని. 35వ వచనం బాగా చదవండి అమ్మా, స్త్రీల సమాజం పురుష సమాజం అందరూ. 35వ వచనం, నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా దిగునుగాక అని ఎవరు అనుకుంటున్నారు? చెప్పాలి నాకు. అని ఎవరు అనుకుంటున్నారు? సియోను ప్రజలు అనుకుంటున్నారు. సియోను ప్రజలు అనుకుంటున్నారు. ఆ తర్వాత పదం స్త్రీల సమాజానికి ఎంత ఇష్టమో, వాడు ప్రతిసారి గొడవ అయినప్పుడు వాడే పదం అదే. నెక్స్ట్ లైన్ లో ఉంది, చదవండి. నా ఉసురు కల్దీయుల దేశ నివాసులకు తగులునుగాక అని ఎవరు అనుకుంటున్నారు? ఏమన్నా అంతనవుతున్నారు అందరూ? సారీ, మీరు మంచివారు, మీరు ఎప్పుడు ఆ మాట అనలే, ఎవరితో అనలే, మీరు మంచివారు. కానీ బైబిల్ అంటుంది, నేనేమైనా డ్రామా ఆర్టిస్ట్ లాగా రాసానా ఈ మాట? నేనేం రాయలేదు, బైబిల్ ఉన్న మాటే. సియోను వాసులు, యెరూషలేం వాసులు ఏమంటున్నారట? మాకు చేసిన హింస. అండర్స్టాండ్ ద టర్మినాలజీ, ఎంత పవర్ఫుల్ భాష వాడాడో. నా దేహానికి చేసిన హింస. బబులోనీయులు వచ్చి నా బాడీ, నా మైండ్, నా సోల్, నా స్పిరిట్, నా శరీరానికి, నా దేహానికి నువ్వు ఎంత హింస చేసావో దానికి ప్రతీకారం నీకు ఒక రోజు జరుగునుగాక. ఇవన్నీ దేవుడు వినలేదనుకుంటున్నారు పాపం పిచ్చి యెరూషలేం ప్రజలు. దేవుడు విన్నాడు. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? 70 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ 70 సంవత్సరాల్లో నెబుకద్నెజర్కి తన శక్తిని చూపించాడు. ఆ 70 సంవత్సరాల్లో బెల్షస్సర్ని తన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆ 70 సంవత్సరాల్లో బబులోనికి ఎవరిని పంపించాడు? దానియేలు అందరిని పంపించి తను ఎంత గొప్పడో చూపించాడు. కానీ చివరికి 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఇప్పుడు దేనికి దిగుతున్నాడు? ఏంటి మన టైటిల్ ఏంటి? వాళ్ళ మెసేజ్ టైటిల్ ఏంటి? తన ప్రతీకారం దేవుడు తీసుకుంటున్నాడు. జాగ్రత్త. నోరుంది కదా అని రెచ్చిపోవద్దు. నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడొద్దు. నోరుంది కదా అని నీ బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నోరు పడేసుకోవద్దు. దేవుడు సైలెంట్ గా ఉన్నాడని అనుకోవద్దు. రేపు పొద్దున కొన్ని సంవత్సరాలకి
నీ మాటల్లో దేవుడు నిన్నే పట్టుకునే రోజు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తలపెట్టుకోవాలో అర్థం కాదు. బికాస్ గాడ్ ఏమని విన్నాం మనం? ప్రతిరోజు మన రోజులను ఏం చేస్తున్నాడు? లెక్క చూస్తున్నాడు. మెనే బికాస్ గాడ్ ఏం చేస్తున్నాడు? ప్రతిసారి మనల్ని కమాన్ చెప్పాలి, త్రాసులో వేస్తున్నాడు. టెకేల్ బికాస్ గాడ్ ఆయన దృష్టిలో మనం సరైన వాళ్ళం కాదని అనిపించినప్పుడు దేవుడు డివైడ్. నెంబర్ 1, ఆయన ఆలయం విషయంలో ఆయన ప్రతీకారం తీసుకున్నాడు. మళ్ళా నేను హెచ్చరిస్తున్నా, చాలా జాగ్రత్త. దేవుని పని విషయంలో, దేవుని ఆలయం విషయంలో, దేవుడికి దైవ ప్రజలు వేసిన ప్రతి 10 రూపాయల నోటు వెనక, ప్రతి 50 రూపాయల నోటు వెనక, ప్రతి 100 రూపాయల నోటు వెనక, ప్రతి విధవరాలి, ప్రతి పేదవాడి కానుక, అవి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే అంత దీవెన. ఎవరైనా ఆమేన్ చెప్తారా? ఆలయం విషయంలో దేవుడు గమనిస్తున్నాడు. నీ దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకుంటున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం నీకు చేత కావట్లేదేమో. నోటికి ఇష్టం వచ్చి మాట్లాడే వాళ్ళు ఒకరు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒకరు, రకరకాల విషయాల్లో లోక సంబంధమైన మాటలతో యు ఆర్ ఇంటాక్సికేటింగ్ యువర్ మైండ్. సిఎస్ లూయిస్ ఒక మాట చెప్పాడు, డోంట్ లెట్ యువర్ మైండ్ బి డెవిల్స్ డస్ట్బిన్. ఎంతమందికి అర్థమైంది? నేను ఈ మాట ప్రతిసారి గుర్తుపెట్టుకుంటా. డోంట్ లెట్ యువర్ మైండ్ బి డెవిల్స్ డస్ట్బిన్. నీ మైండ్ డెవిల్స్ డస్ట్బిన్ గా చేసుకోవద్దు. పరికమాల ఆలోచనలతో నింపుకోవద్దు. ఒకవేళ నీ మైండ్, నా మైండ్ దేంతో నింపబడాలి తెలుసా? మన ఎదుటి వారికి ఎలా దీవెనగా ఉండాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? ఎవరికైనా ఎటువంటి సహాయం చేద్దాం, ఎవరికైనా ఏదైనా మంచి చేద్దాం, ఎవరికైనా ఏదైనా మేలు చేద్దాం, ఎవరికైనా సేవలో సహాయం చేద్దాం. ఆ విషయాలతో మన మైండ్ నింపుకోవాలి కానీ ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి పుల్ల పెడదాం, లేని వారితో ఎక్కడ పుట్టిద్దాం, ఈ పనికిమాల ఆలోచనలు చేస్తున్నప్పుడు నీ దేహం అనే తన ఆలయం విషయంలో ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. ఏమన్నాను నేను ఇప్పుడు? అబ్బాయి మీరు ఫస్ట్ మాట మర్చిపోయారు. నీ దేహం అనే తన ఆలయం విషయంలో ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది వరుణ్ దీపక్ దేహమా? గవర్నమెంట్ రికార్డులో వరుణ్ దీపక్ దేహమే, కానీ బైబిల్ ప్రకారంగా ఈ దేహం ఎవరి ఆలయం? కమాన్ మాట్లాడండి. దేవుని ఆలయం. సో ఈ దేహంతో నేను చేసే పనులు దేవుడు ఏం తీర్చుకుంటాడు? ఒరే వరుణు, నీకు స్వాతంత్రం ఇచ్చాను కానీ నువ్వు టూ మచ్ చేస్తున్నావురా. బైబిల్లో ఎప్పుడైనా చదివారా? కొరింథీయులకు రాసిన పత్రికలో నీకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. నీకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని మాట్లాడదగినవి కావు. నీకు స్వాతంత్రం ఉంది అన్ని చూడదగినవి కావు. నీకు స్వాతంత్రం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి నీకు అవకాశం లేదు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఎవరా నువ్వు నన్ను అనడానికి? నా డబ్బులు నేను తాగుతాను, పోతే నా లివర్ పోతే నీకేటబ్బాయి అన్నాడు అనుకోండి. నిజమే, నీకు స్వాతంత్రం ఉంది. తాగోయా, సీసాలేటి, డ్రమ్ము తాగి, గ్యాలనలు తాగి. కానీ బైబిల్ ఏమన్నా తెలుసా? నీకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ మాట మనం చదువుకుందాం, త్వరగా చదువుకుందాం. మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అండర్లో పెన్లో పెన్సిల్ తో మాట అండర్లైన్ చేసుకోండి. 1 Corinthians chapter 6, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. వెరీ గుడ్, చదవాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేత లోబర్చకొనబడనొల్లను. వావ్ వావ్, ఎంత గొప్ప మాటలండి, ఎంత దివ్యమైన మాటలండి. దేవుడు తప్ప ఇలాగ ఎవడో మాట్లాడలేడు సార్. దేవుడు అంటున్నాడు, రే అన్నిటి చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది కానీ నువ్వు అన్ని చేయడానికి వీల్లేదే. నువ్వు అన్ని చేయడానికి వీల్లేదు. నువ్వు అందరిలాగా అన్ని చేయడానికి వీల్లేదు. అందుకే బైబిల్ అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను, ఆ మాట చదవాలి అందరూ సంఘం అంతా, నేను దేని చేత లోపరచబడనొల్లను. అంటే నేను దేనికి సరెండర్ అయిపోను. నేను త్రాగుడికి సరెండర్ అయిపోను, నేను
పోర్నోగ్రఫీ చూడడానికి సరెండర్ అయిపోను. నేను ఇంకేదో అబద్ధాలు చెప్పడానికి నేను సరెండర్ అయిపోను. నేను లేని వార్త పుట్టించడానికి నేను సరెండర్ అయిపోను. నా నా ధనాన్ని నా స్వార్థం కోసం ఖర్చు పెట్టుకునే విషయంలో ధనానికి నేను సరెండర్ అయిపోను. నేను దేనికి సరెండర్ అవ్వను. నాకు స్వేచ్ఛ ఉంది. ఒకవేళ నేను సరెండర్ అయితే నా దేవునికి సరెండర్ అవుతాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా ఎవరైనా? హల్లెలూయా. నీకు స్వాతంత్రం ఉంది. దేనికి సరెండర్ అవడానికి? దేవునికి సరెండర్ అవడానికి. లోకంలో ఉన్న వాటి చేత నువ్వు లోబర్చబడ్డానికి కాదు. నెంబర్ 1, దేవుని ప్రతీకారం ఏ విషయంలో కనబడుతుంది? ఫస్ట్ పాయింట్, ఆయన ఆలయం విషయంలో. అందరూ చెప్పండి, దేవుని ఆలయం. కొంచెం గట్టిగా, దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆటలతో మీరు ఆడారు. గత వాళ్ళందరూ జనరేషన్స్ పోయాయి. ఆ తర్వాత ఎవడ కనబడలే. ప్లాట్లు వేసుకుని అమ్మేద్దాంరా. ఏ ప్లాట్లు వేయడానికి దేవుని కూడా లేవుట. దేవుని స్థలం రా బుజ్జే, దాని ప్లాట్లు వేయడం ఏంటి? బుర్ర పని చేయట్లేదా? ప్రతీకారం ఉంటదమ్మా. 10 సంవత్సరాలు ఏ ప్రతీకారం రాలేదా? 20 సంవత్సరాలు ఆగు వస్తుంది, 30 సంవత్సరాలు ఆగు వస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా దేవుని ప్రతీకారం వస్తుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లోదే తన ఆలయం విషయంలో ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడు. రెండవది, సెకండ్ పాయింట్, దేవుని ప్రతీకారం అనే సందేశం. ఆ 31వ వచనంలోనే ఆ రోజు రాత్రి బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ రాత్రి మాదీయులు వచ్చారు. ఆ ఒక్కరోజు రాత్రిలో దేవుడు తన ప్రతీకారాన్ని నెంబర్ 1 ఆలయం విషయంలో తీర్చుకున్నాడు. నెంబర్ 2 దేవుడు తన ప్రతీకారాన్ని ఏ విషయంలో తీర్చుకున్నాడు అనేది మనం చూస్తే, విగ్రహాల విషయంలో దేవుడు తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, దయచేసి బైబిల్ ఉన్న వారు త్వరగా చూడండి. 50వ అధ్యాయం 2వ వచనం. అయ్యగారు, బబులోను గూర్చి, కల్దీయుల దేశమును గూర్చి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమెచ్చి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును. బేలు, బేలు అనేది ఎవరతా? బేలు అనేది ఎవరు? బేలు అనేది ఎవరండి? బబులోన్ దేవుడు. అందుకే దానియేలు పేరుని ఎలా మార్చాడు? బెల్షాజర్. బేలు ఆ దేవుడి పేరు పెట్టాడు అనమాట. సో బేలు ఏమవుతుంది ఇప్పుడు? బేలు అవమానమునందును. మాద్రూక్ ఇంగ్లీష్ లో మెరోదకు అని ఉంది. తెలుగులో మెరోదకు, ఇంగ్లీష్ లో మాద్రూక్ అని ఉంటది. మాద్రూక్ అనే దేవుడు ఏమైపోయాడు? చదవాలి. నేలను పడిపోయాడు. ఐ వాజ్ ఎంజాయింగ్. ఈ మెసేజ్ రెడీ అవుతాడు. అబ్బా దేవుడు ఎలా చేసావయ్యా? పాత నిబంధనలో ఇలాగే ఇశ్రాయేలీయులు దేవుని మనసాన్ని తీసుకెళ్లి దాగోన్ దేవాలయంలో పెట్టారు. ఎవరైనా చదివారు ఆ స్టోరీ ఎప్పుడైనా? దాగోన్ దేవాలయంలో దేవుని మనసం పెట్టారు. ఈ పూజారులు అందరూ అని తలిపేసుకుని వెళ్ళిపోయారు. తెల్లారి రాగానే దాగోన్ విగ్రహం ఏమైంది తెలుసా? దుబ్బమని బోర్లో పడిపోయి పేగ తెగిపోయింది. అయ్యో అయ్యో అపచారం అపచారం అనుకున్నారు. మళ్ళీ దాన్ని నిలబెట్టారు అని వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తలుపు తీశారు. మనసం ముందు ఏమైంది? బోర్లో పడిపోయింది. ఇదేట్రా, అమ్మో ఈ మందసం చాలా శక్తివంతమైంది రోయ్, మనం తయారు చేసిన విగ్రహం దాని ముందు పడిపోతుంది. ఎస్, ఇది దేవుని మందసం. ఎందుకంటే ఆయన్ని మనుషులు తయారు చేయలే, మనుషుల్నే దేవుడు తయారు చేశాడు. ఆయనే మన సృష్టికర్త, అతడే మన నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్తావా? నిన్ను సృష్టించిన వాడు దేవుడు, నువ్వు తయారు చేస్తున్నాడు కాదు దేవుడు. రెండవది, దేవుడు తన ప్రతీకారాన్ని బబులోని విగ్రహాల విషయంలో తీర్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు నెబుకద్నెజరుకు చెప్పాడు, రే ఈ విగ్రహాలు కరెక్ట్ కాదురా, చూడు నీ కల వచ్చింది, ఇంతమంది ఉన్నారు భావం చెప్పారా? నీ దేవుళ్ళు దేవతలు పూజారులు ఉన్నారు, ఒకరు చెప్పాడా? చెప్పలేదు. నేను నిజమైన దేవుణ్ణి అని దానియేలు ద్వారా దేవుడు చెప్పాడు. కానీ నెబుకద్నెజరు లొంగాడా? కమాన్ మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. నెబుకద్నెజరు లొంగాడా? లొంగలే. 3 అధ్యాయాలు ఏం చేశాడు? ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిలో పడేశాడు. 4 కనబడుతున్నారు చూస్తే, కడద్దాలు తీసి మరీ చూశాడు, పెట్టి మరీ చూశాడు. తీసినా పెట్టినా ఎంతమంది కనబడుతున్నారు లోపల? నేను 3 ఎత్తే 4 ఉన్నారు ఏంటని అనుకున్నాడు. మళ్ళీ అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? రే నెబుకద్నెజరు, నేనురా దేవుణ్ణి, ఈ విగ్రహాలు కాదురా అన్నాడు. అప్పుడు లొంగాడా? లొంగలే. నెంబర్ 1
న్యాయం విషయంలో దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. నెంబర్ 2, విగ్రహాల విషయంలో ప్రతీకారం తీర్చుకున్నాడు. అయ్యలారా, మీరు అనుకోవచ్చు వేళ, ఊరుకోండి పాస్టర్ గారు, మనం అందరం క్రైస్తవ బెడ్లో మనకేంటి ఉంటాయి విగ్రహాలు, మీరు మా ఇంటికి రండి. యెహోవా నా కాపరి, నీకులేమి కలుగదు. నీకులేమి కలుగుతా, నాకులేమి కలుగుతా? ఆ బోర్డు ఉంటుంది, మా ఇంట్లో ఏం విగ్రహాలు ఉండవండి. ఇంట్లో ఉండవు విగ్రహాలు, ఎక్కడ ఉంటాయి? ఇంట్లో ఉంటాయా? బయటండి, ఇంట్లో ఎక్కడ ఉంటాయి? ఈ గుండెల్లో ఉంటాయి బోల్డ్ విగ్రహాలు. కొంతమందికి చదువు ఒక విగ్రహం కాదా? యూకేలో నాకు ఒక అబ్బాయి బాగా తెలుసు. ఎంత చదివేశాడో ఆడికే తెలియదు. చదివి 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 టాప్ చదువులు చదివేశాడు. 8 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా కూర్చున్నాడు. ఆడు చదువుకు ఏ ఉద్యోగం ఇవ్వాలి ఆవిడకి అర్థం కాలే. యూకేలో చదివేశాడు. ఆడు చదివే విగ్రహం అయిపోయింది. ఎందుకంటే ఆయన పేరు పక్కన డిగ్రీలు పెళ్లి కార్డు నిండా నడిపోయి. అర్థం కావట్లే. మీరు ఎప్పుడైనా చూసారా? పేరు చిన్నది, పక్కన డిగ్రీలు. ఇంకా నయం, దేవుని స్తోత్రం, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవట్లే. కొంతమంది బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి మొదలు పెట్టి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఏమున్నాయి సార్, హిస్టరీ, సారీ, ఎంఏ. పెళ్లికార్డులు చేసే ప్రింటర్ ఏమనండి, పేరు కంటే డిగ్రీలు ఎక్కువ ఉన్నాయండి, చదివేదో లేదో కానీ ప్రింట్ చేయలేకపోతున్నామండి బాబు. చాలా డిగ్రీలు చదివాడు, ట్రూ స్టోరీ. 6 సంవత్సరాల పైన ఉద్యోగం లేకుండా ఉన్నాడు. జీవితంలో 7వ సంవత్సరం దేవాలయపు మెట్లు తొక్కాడు. దేవుడు కనికరించాడు. రే, ఈ రోజు కోసమే చూస్తున్నాను. నువ్వు చదువుని విగ్రహంగా చేసుకున్నావు, దాంతో అన్ని వస్తాయనుకున్నావు, కానీ నేను దయదలుచుందే నీకు భిక్ష దొరకదరా భూమి మీద. నువ్వు నా దగ్గరికి రా. దేవుడి దగ్గరికి వచ్చాడు. యూకే గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? నీ చదువు నీకు విగ్రహం అయితే దాన్ని నువ్వు కోల్చాలి వేళ. నీ ఆస్తి నీకు విగ్రహం అయితే 5 నిమిషాలు పట్టదు దేవుడు దాని నుంచి నీ నుంచి దాన్ని తీసేయడానికి. నువ్వు సంపాదించిన భూముల్ని విగ్రహం అయితే 5 సెకండ్లు చాలు దేవుడు ఆ ఏరియాలో రేట్ అంతా పడిపోయేలా చేయడానికి. రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా పడిపోయిందండి, ఎందుకంటే నీ గర్వం ఎక్కువైపోయిందండి. దేవుడు దాన్ని పడిపోయేటట్టు చేశాడు. నువ్వు ఏ విగ్రహాన్ని అయితే కంటికి కనబడే విగ్రహాలు లేవు, కనబడిన విగ్రహాలు ఎన్నున్నాయో. బైబిల్లో నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను కనిపెడతాను రా. ఇదే ఇర్మియా గ్రంథం, ఇదే 50వ అధ్యాయం. నువ్వు మారతావేమో కనిపెడతాను రా, నువ్వు మారతావేమో ఎదురు చూస్తున్నాను రా, నేను త్రాసులో వేస్తున్నాను రా, నీ రోజులన్నీ లెక్కెడుతున్నాను రా. కానీ రే, నువ్వు మారట్లేదు. అందుకే నేను నీ కోసం ఒకటి పెట్టాను రా. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి, అందరూ బైబిల్ తెరవాలి. కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చిలో ప్రతి ఒక్కరు బైబిల్ చూడాలి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఏమి పెట్టాడు? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఏమి పెట్టాడు? బబులోను నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టెను. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం పెట్టాడట? మాట్లాడండి. అదే నాకు వినబట్టలే, గట్టిగా. గ్యాలరీలో ఉన్నవాడు అసలు మాట్లాడట్లేదు, కొంచెం గట్టిగా. బోను పెట్టాడు. మీరు ఎప్పుడైనా ఎలకలకు బోను పెట్టారా? నేను వార్తలు చూస్తున్నాను, నేను పొరపాటున అన్నం తింటా. ఆ వార్తలు చూస్తుంటే రాజమండ్రి సరిహద్దుల్లో సంచరిస్తున్న చిరుత బోను పెట్టిన అటవీ అధికారులు హెడ్లైన్. దేవుడు ఎవరికి బోను పెట్టాడు ఇప్పుడు? బబులోను, నువ్వు మారట్లే. నేను తూకంలో వేసినా నువ్వు మారట్లే. నీ రోజులు లెక్కిస్తున్నా నువ్వు మారట్లే. నేను అనేక రకాలుగా సరిదిద్దుతా నువ్వు మారట్లే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నీకు? కమాన్, చర్చ్ అంతా మాట్లాడాలి. ఏం పెట్టాను నేను? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏం పెట్టాను నేను? బోను పెట్టాడట. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు చూడలేదు కదా, ఎవరు లేరు, ఓకే, నో వన్ ఇస్ దేర్. తప్పి దూరిపోతున్నావు ఆ షాప్ లోకి, ఎవరు చూడలేదు అనుకోని. దేవుడు అక్కడే బోన్ పెడతాడు. ఆ షాప్ లో ఎవడు ఉండకూడదు అనుకున్నావు, అక్కడే ఎవడు బ్రదరా ఏంటి ఎక్కడ ఉన్నాడు అనుకోండి. ఇదేదో భాష మన వాళ్ళ భాషలాగా ఉందేంటి, బ్రదరు మీరెక్కడ ఉన్నారేంటి? దేవుడు ఇద్దరికి పెట్టాడు. ఏంటి పెట్టాడు? బోను. అక్కడ సీసీ కెమెరా క్లిక్, బోన్లో దొరికిపోయారు. ఐఎమ్ సీరియస్. దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ మాటలు? బబులోను, నేను నీ కొరకు ఏం పెట్టాను? బోను పెట్టాను. నువ్వు ఆ బేలు దేవతను ఆరాధిస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పాను. నువ్వు ఆ మారుదోక దేవతను ఆరాధిస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పాను. నువ్వు రకరకాల దేవతలను ఆరాధిస్తున్నావు. ఇప్పుడు
నీ విశ్వాసపు నీ విగ్రహాల్లోనే నేను ఏం చేస్తున్నాను, నీకు బోను పెట్టి పట్టుకుంటున్నాను. ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఈ మాటలు చాలా బాగున్నాయి. ఎందుకు దేవుడు విగ్రహాల విషయంలో అంత ప్రతీకారం తీర్చుకున్నాడు? చాలా జాగ్రత్త వినండి. పాత నిబంధనలో దేవుడు ఎంత ఘోరమైన పాపాన్నన్నా క్షమించేవాడు. అయ్యలారా అమ్మలారా, పాత నిబంధనలో దేవుడు ఎంత ఘోరమైన పాపాన్నన్నా క్షమించాడు. కానీ ఒక్కటే క్షమించలేదు, విగ్రహారాధనని క్షమించలేదు. దావీదు 2 ఘోరమైన తప్పులు చేశాడు. బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, తన భర్తను తనే ప్లాన్ చేసి యుద్ధంలో చంపించాడు. అంటే ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు మీరాడు. ఆ 2 ఆజ్ఞలు మీరిన దావీదుని దేవుడు క్షమించాడు. కానీ విగ్రహాన్ని పెట్టుకున్న ఇశ్రాయేలు గోత్రపు రాజుల్ని మట్టుకు దేవుడు ఏం చేయలేదు, క్షమించలేదు. దేవుడు దేన్నన్నా క్షమిస్తాడు. తనని కాదని వేరే దానికి నువ్వు సాగిలపడ్డావో, దేవుణ్ణి కాదని ఇంకా దేన్నన్నా చూసి నువ్వు ధైర్యపడితే నిన్ను జన్మలో ఎప్పటికీ క్షమించడు. నీ ధనం నీ ధైర్యం కాదు, ఎవరైనా ఆమెన్ చెప్తారా ఈ మాటకి? నీ చదువు నీ ధైర్యం కాదు, ఎవరైనా ఆమెన్ చెప్తారా ఈ మాటకి? నీ ఉద్యోగం నీ ధైర్యం కాదు, ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? నీ జీతం నీ ధైర్యం కాదు, ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? నీ చదువు నీ ధైర్యం కాదు, ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? నథింగ్ should replace the trust that you have in God. దేవుడి మీద ఉండాల్సిన నమ్మకం పొరపాటున ఇంచు అటు ఇటు ఈ భూ సంబంధమైన వాటి మీద జరిగేందో దాని మీద నమ్మకం పెట్టుకున్నావో నువ్వు విగ్రహంగా దాన్ని చేసుకున్నట్టే. బోను పెడతాడు దేవుడు. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నా దేవుడు, కొంచెం గట్టిగా, నా దేవుడు నా కొరకు బోను పెట్టును. గోను పెట్టును కాదు, బోను పెట్టును. ఏంటి పాస్టర్ గారు, నా దేవుడు నా కొరకు హారం ఇచ్చును అంటే ఎంత బాగుండేది, లేదా నా దేవుడు నా కోసం లాటరీ టికెట్ ఇచ్చారంటే ఎంత బాగుండేది. బోను పెట్టడం ఏంటండి? బోన్ మెసేజ్ అనుకుంటున్నారేమో, బైబిల్ మెసేజే. బబులోను నేను నీ కొరకు ఏం పెట్టాను. దేవుడు ఎందుకు అంత కోపం పెట్టుకున్నాడంటే వీళ్ళ విగ్రహాల దగ్గర మరి రింగా రింగా డాన్స్ మరి చాలా బాగా వేసేస్తున్నారు. అందుకు దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఇదే ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం, కమ్ ఆన్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇర్మియా గ్రంథం, లుక్ ఎట్ దిస్ వర్స్ అండి, ఎంత బాగుందో. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. వి ఆర్ స్టిల్ ఇన్ 50వ అధ్యాయం. అందుకే నేను చెప్తున్నా, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం ఇంట్రెస్ట్ ఉండి రాత్రికి ఎవరైనా పడుకునే ముందు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఈ రాత్రి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. దేవుడు మిమ్మల్ని మీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ అధ్యాయం చదివితే ఏవి చేస్తే దేవుడు కోపం వస్తుందో మీకు తెలుస్తుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఏ పనులు చేస్తే దేవుడు కోపం వస్తుందో మీకు తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 38వ వచనం. అయ్యగారులు పెన్లో పెన్సిల్ రెడీ. 38వ అధ్యాయం 38వ వచనం. నీళ్లకు, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 38వ వచనం, నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఎంకిపోవును. చెక్కబడిన విగ్రహములు గల దేశము, జనులు భీకర ప్రతిమల బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. వావ్! భీకర ప్రతిమల దగ్గర ఏం చేస్తారండి అయ్యగారు? కొంచెం గట్టిగా, పిచ్చి చేష్టలు చెప్పండి అమ్మా. పిచ్చి చేష్టలు ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆ పిచ్చి చేష్టలు ఏంటో నేను చెప్పక్కర్లేదు. గడిచిన 15 రోజులుగా జనులు విగ్రహముల దగ్గర పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దేవుడు ఏమి పెట్టాను? బోను పెట్టాను. నేను పట్టుకుంటున్నాను అబ్బాయి, ఎందుకంటే నా ఆలయాన్ని పాడు చేశావు, ప్రతీకారం తీర్చుకుంటున్నా. నేనెవరినో నీకు చూపించాను, అయినా సరే నన్ను కాదని నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు? విగ్రహాన్ని పట్టుకుంటున్నావు. గనుక నేను నీకు బోను పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నా. ఇకపోతే ఈ విషయాలన్నిటిలో దేవుడు చేస్తున్న 3వ కార్యం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దేవుడు ప్రజలకు నెబుకద్నెజరు విషయంలో అంత ప్రతీకారం ఎందుకు తీర్చుకున్నాడంటే నెబుకద్నెజరు గర్వంతో ప్రవర్తించాడు. 3వది, గర్వానికి ప్రతీకారం చేస్తున్నాడు దేవుడు. నెంబర్ 1 ఆలయం విషయంలో ప్రతీకారం, నెంబర్ 2 విగ్రహాల విషయంలో ప్రతీకారం, నెంబర్ 3 గర్వం విషయంలో ప్రతీకారం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి. 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 29వ వచనం. దిస్ ఇస్ వండర్ఫుల్ వర్స్. 29వ వచనం ఏమన్నాడు? బబులోనుకు రండి, విలుకాండ్రును పిలుపుడి, విల్లు త్రొక్కువారులారా,
మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది. అండర్లైన్ అండర్లైన్. యెహోవా మీద గర్వపడినది. ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. 31వ వచనం సెకండ్ లైన్. 31వ వచనం, ప్రభువుకు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. అండర్లైన్. గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. జాగ్రత్తమ్మా, జాగ్రత్తయ్యా. దేవుడు గాని విరోధి అయితే మన అడ్రస్ గల్లంత అయిపోద్ది. మనం ఎంత పెద్ద నోరేసుకొని ఊరిని ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్నా దేవుడు విరోధి అయ్యాడు అనుకో మన నోరు పనిచేయదు. మనం ఎంత పెద్ద డబ్బును చూసి ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్నా దేవుడు విరోధి అయితే ఏవి పనిచేయదు. బికాస్ దేవుడు అంటున్నాడు, నేను నీకు విరోధినైతిని. కంటిన్యూ కంటిన్యూ. 32వ వచనం, గర్విష్ఠుడు. 32వ వచనం, గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును. గర్విష్ఠుడు తొట్టిల్లి, ఒకసారి చెప్పండి, గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును. వావ్, మీరు మీలో చాలా మంది బైబిల్ బాగా అండర్లైన్ చేసుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది అది చూస్తుంటే. బికాస్ యు గో హోమ్ అండ్ రీడ్ దోస్ వర్సెస్ అగైన్. నెబుకద్నెజరు ఆ రోజు గర్వంతో చేసిన పనులు, బబులోను సామ్రాజ్యం గర్వంతో చేసిన పనులు, దేవుడు ఒక పక్క దర్శిస్తున్న బెల్షస్సరు ఏ పాత్రలు పట్టుకొచ్చాడు? మాట్లాడాలి. బెల్షస్సరు ఏ పాత్రలు పట్టుకొచ్చాడు? ఎక్కడి నుంచి తెచ్చాడు? దేవాలయంలో పాత్రలు తీసుకొచ్చి రింగా రింగా రోజు సాడతా ఆ దేవాలయ పాత్రలో ద్రాక్షరసం. ఎంత గర్వం లేకపోతే ఎలా చేస్తావురా నువ్వు? గర్విష్ఠుడా నేను నీకేమయ్యాను? విరోధినయ్యాను. గర్విష్ఠుడా నువ్వు చాలా విరోధి అవుతున్నావు, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నావు, నేను నీకు ప్రతీకారం చేస్తా, నేను నీకు విరోధినవుతా. జాగ్రత్త. గర్వం బబులోను సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం. నాశనమునకు ముందు, కొంచెం గట్టిగా, నాశనమునకు ముందు గర్వము నడుచును. అది ఏ మాత్రం ఇంచు నీలో మైండ్ లో ప్రవేశించిన 10 అడుగులు పతనానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇంచు గర్వం ఎక్కితే నెవర్ అలౌ దట్. బహుశా నీ పిల్లల్ని ఎదురుగా గర్విష్ఠులుగా ప్రవర్తిస్తే నువ్వు సరిదిద్దాలి. ఏంటంత గర్వంగా మాట్లాడుతుంటే, అహంకారంగా సరిదిద్దుకో, సరి చేసుకో. గర్వం నెబుకద్నెజరులో, బబులోను సామ్రాజ్యంలో దేవుడు కనిపెడుతున్న లోపాలు. అందుకే దేవుని ప్రతీకారం. నెంబర్ 1, ఆలయం విషయంలో దేవుడు ప్రతీకారం తెచ్చుకున్నాడు. కమాన్. రెండోది మీరు చెప్పాలి, విగ్రహాల విషయంలో దేవుడు ప్రతీకారం తెచ్చుకున్నాడు. మూడోది మీరు చెప్పాలి, గర్వం విషయంలో ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ప్రతీకారం మొదలు పెట్టాడో, సార్ నేను చెప్పినంత ఈజీగా ఉండదు సుమా, చాలా దారుణంగా ఉంటుంది. దేవుడు కానీ ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడితే చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు బబులోను సామ్రాజ్యానికి మెనే మెనే టెకెల్ ఉఫార్సేన్, కమాన్, మెనే మెనే అనగా నేను నీ లెక్కలు చూశాను, టెకెల్ నిన్ను, కమాన్ మాట్లాడాలి, త్రాసులో చూశాను, ఉఫార్సీన్ నీ రాజ్యాన్ని భాగాలుగా చేసేస్తున్నాను. వరుణ్ దీపక్ నేను నీ లెక్కలు చూస్తున్నా. వరుణ్ దీపక్ నేను త్రాసులో వేసి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ బుద్ధి, నీ స్వభావం, నీ మనస్తత్వం, నీ ఆలోచన విధానం ఎలాగుంది, నేను నిన్ను విభజించగల సమర్థుడను. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఎలాగుంటుందో ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 35వ వచనంలో చదువుతున్నాను. దయచేసి మాటలు, ఈ అధ్యాయంతో మీరు ప్రేమలో పడిపోవాలి. యూ షుడ్ లవ్ దిస్ చాప్టర్. 35వ వచనం, యెహోవా మాట ఇదే, కల్దీయులను, బబులోను నివాసులను, దాని అధిపతులు, జ్ఞానులను కత్తిపాలగుదురు, ప్రగల్భాలు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాళ్ళు అవుదురు, బలాఢ్యులు నిర్మూలమగుల వరకు ఖడ్గము వారి మీద పడును. ఇంకా చదవండి, ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము, లాస్ట్ లైన్, దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. ఇప్పుడు ఇదే ఇర్మియా గ్రంథం ఒక్క పేజీ తిప్పండి, 51వ అధ్యాయంకి రండి. 51వ అధ్యాయం 30వ వచనం నుంచి నేను చదువుతున్నా, గమనించండి. కీలకమైన మాటలు. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో మనం అర్థం చేసుకుంటున్నాం. 30వ వచనం,
బబులోను పరాక్రమవంతులు యుద్ధం చేయక మానేశారట. వారు తమ కోటలో నిలుచున్నారు. వారి పరాక్రమము బలహీనతాయను. ఆగండమ్మా, పరాక్రమము ఏమాయను? నోరున్నంత కాలం తెగ పడిపోయేదండి. ఇప్పుడు ఏమైంది? బలహీనుడయ్యా. మా చుట్టాల్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ తెగే ఏట్రా తడి తక్కువ తమాసా ఎక్కువ. నాకు చిన్నప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. మా మమ్మీని అడిగింది, ఏటమ్మా అన్నది పెద్దమ్మ. ఆవిడ విచిత్రమైన సామెతలు చాలా వెరైటీగా చెప్పేది. అందులో ఈస్ట్ గోడ యాక్సెంట్, ఆ స్లాంగ్, ఆ ఫేస్ ఫీలింగ్స్ తో చెప్తే ఎలా ఉంటదంటే మరి సినిమా యాక్టర్ కూడా ఎందుకు పనికిరాదు. బతు తక్కువ బడా ఎక్కువ, ఇవన్నీ గొప్ప స్లోగన్స్ లాగా అనిపించేవి నాకు. తర్వాత తర్వాత నాకు అర్థమయ్యాయి, అమ్మో ఇవి చాలా విలువైన మాటలు. అంటే బైబిల్ సామెతల్లో ఇవి చేర్చలేదు అనుకోండి. తడి తక్కువ తమాషా ఎక్కువ సామెతల గ్రంథం 35 అధ్యాయం 150 వచనం ఉందా? లేదు. లోకంలో ఉన్న విషయాలు, అంటే సమాజంలో పుట్టిన మాటలు. చాలా విషయాలు విచిత్రంగా ఉంటాయి కదా. ఇక్కడ గమనించండి, బలమైన వాడు ఇప్పుడు ఏమైంది? బలవంతా పరాక్రమం ఏమైపోయింది? బలహీనత అయిపోయింది. దేవుడు దాని ప్రతీకారం తీర్చుకోవడం మొదలెట్టాడు అనుకో, నీ మీద ఎంత వెర్రవీగుతావో అంత నేను దేవుడు అణిచేస్తాడు. ఎవరైనా ఆమెన్ చెప్తారా? చూసారా ఎంత బలహీనంగా ఉందో ఈ ఆమెన్. దీనికి ఆమెన్ అంటే నోరు రాట్లే. ఎంత దేవుడిని దీవిస్తాడంటే అంటే అప్పుడు అందరూ అంటారు ఆమెన్. కానీ నా బైబిల్ అలా చెప్పట్లే. నా బైబిల్ ఏమంటుంది? నీ పరాక్రమం అంతా ఏమాయను. అండర్లైన్, నీ పరాక్రమము బలహీనతాయను. యు బికేమ్ వీక్. ఓ చెలరేగిపోయావు. ఇప్పుడు ఏమైపోయావు? దేవుడిని ఏం చేశాడు? మాట్లాడండి. బలహీనత అయిపోయింది. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అయ్యా. బబులోను పరాక్రమము ఏమాయను? బలహీనమాయను. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కమాన్ కంటిన్యూ. అయ్యా చదవండి సార్, ఈ పేజీలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ. బలహీనమాయను. ఎస్, వారు స్త్రీల వంటి వారైరి. నివాస స్థలాలు కాల్చబడ్డాయి. పట్టణం అంతా పట్టుబడెను. జమ్మును అగ్ని చేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి. బంట్రోతులు వెంబడి బంట్రోతులు, దూతల వెంబడి దూతలు పరిగెత్తుచు బబులోను రాజులకు ఏమని చెప్పారట? రేవులు శత్రు వశమాయను. రేవు అంటే ఏంటమ్మా ఇంగ్లీష్ లో? పోర్టు. అయ్యగారు మన షిప్లన్నీ మాదే పార్సీకి రాజు పట్టుకుపోయాడండి. అయ్యగారు మన షిప్ లో పంచదారంతా బస్తాలు బస్తాలు మాదే పార్సీకి రాజు పట్టుకుపోయాడండి. పోర్ట్లన్నీ ఎవరి వశమయ్యాయి? పోర్ట్లన్నీ ఎవరి వశమయ్యాయి? శత్రువుల వశమయ్యాయి. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఏ ఆస్తులు చూసి నువ్వు ధైర్యపడుతున్నావో అవి మన నుంచి ఏమైపోతాయి తెలుసా? దూరం అయిపోతాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ వర్తమానం ఏం మాట్లాడుతున్నాను ఈవేళ నేను? దేవుని ప్రతీకారం. దేవుడు ప్రేమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది కూడా అంతే వాస్తవం. నమ్మినోడు ఆమేన్ చెప్పాలా మాటకి. దేవుడు క్షమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది కూడా అంతే వాస్తవం. సార్ 70 ఏళ్ళు ఏడ్చారు సియోను ప్రజలు. 70 ఏళ్ళు ఏడ్చారు యెరూషలేం ప్రజలు. 70 ఏళ్ళు ఏడ్చారు యెరూషలేం పురుషులు స్త్రీలు. మా దేహానికి నువ్వు చేసిన హింస, మా మనస్సుకి నువ్వు చేసిన హింస, మా ఆలయాన్ని కాల్చేసావు నువ్వు, మా దేవాలయంలో వస్తువులని పట్టుకొచ్చావు నువ్వు, వాటిలో ద్రాక్షరసం పోసుకొని తాగేవు నువ్వు. దేవా నువ్వు చూస్తున్నావా అని 70 ఏళ్ళు ఏడ్చారు. ఆ 70 ఏళ్ళు ఏడ్చిన తర్వాత దేవుడు మర్చిపోయాడులే అనుకున్నారు. మనం దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు దేన్ని మర్చిపోడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఎవరి చేతిలో నలుగుతున్నావో, నువ్వు ఎవరి చేతిలో బాధపడుతున్నావో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరు నిన్ను మాటల ద్వారా హింసిస్తున్నారో, ఎవరు నిన్ను సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారో, ఎవరు నీ మీద పగబట్టారో, ఎవరు నీ మీద నిన్ను హింసిస్తున్నారో నువ్వు ఓర్చుకుంటున్నావు. పోన్లే ఓర్చుకుంటున్నావు, ఇంకా రెచ్చిపోతున్నారు, ఓర్చుకుంటున్నావు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఒకరోజు దేవుడు నీ పక్షంగా లెగుస్తాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు నోరు మూసుకొని ఉంటే దేవుడు నోరు తెరుస్తాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా? నువ్వు నోరేసుకొని పడిపోయావు అనుకో, నువ్వు దేవుని ఛాన్స్ ఇవ్వట్లే. దేవుడు అంటే వరం తిప్పకు, హే నువ్వు నోరు మీ హే యూజ్లెస్ వెళ్ళను, ఎందుకే మాట్లాడతా? నేను మాట్లాడతాను కదా, నువ్వు ఆగు, నువ్వు సైలెంట్గా ఉండు. 10 ఏళ్ళు అయిపోయింది ప్రభా, ఉండరా సైలెంట్ గా. నేను మర్చిపోలేదు, నేను అన్ని ఏం చేశాను ప్రభా,
ప్రభా 20 ఏళ్ళు అయిపోయింది ప్రభా, నువ్వేం చేయలేదేంటి, నా శత్రువులు చాలా హ్యాపీగా ఉన్నారు. సైలెంట్ ఉండరా బుజ్జే, నేను గుర్తుపెట్టుకున్నాను అన్నీ. నాకేమి నేర్పిస్తున్నాడో దేవుడు తెలుసా, నీకేమి నేర్పిస్తున్నాడో తెలుసా? అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే పరిస్థితులు నీ చేతుల్లోకి తీసుకోకుండా దేవునికి విడిచిపెట్టడం మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మనమే పెద్ద స్టీరింగ్ తిప్పేస్తున్నాం అనుకున్నాం అనుకో, మనంత బుద్ధిహీనులు ఎవరు లేరు. పరమదేవుడు స్టీరింగ్ తిప్పుతున్నాడు, మనం జస్ట్ యాక్టర్లు మాత్రమే. కాబట్టి మనం మౌనంగా ఉంటే ఆయన స్టీరింగ్ తిప్పుతాడు. దేవునికి ఎవరి స్తోత్రం చెప్పండి. ఓ మంచి మాట చదివి ఈ దైవ సందేశాన్ని నేను ముగిస్తాను. ఈరోజు నలుగుతున్న వాళ్ళు, జీవితంలో బాధపడుతున్న వాళ్ళు, సమస్యల గుండా వెళ్తున్న వాళ్ళు, న్యాయం దేవా నాకెప్పుడు అని అనుకుంటున్న వాళ్ళందరూ ఈ వచనాన్ని అర్థం చేసుకుందాం. ఈ వచనాన్ని అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 36వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 36వ వచనం. 1 2 3 స్టార్ట్. ఎస్, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యము నేను జరిగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. నా తరపున ఎవరో లేరు సార్ ఫైట్ చేసేవాళ్ళు, నా తరపున ఎవరు లేరు సార్ అడిగేవాళ్ళు, నా తరపున ఎవరు లేరు సార్ నిలబడేవాళ్ళు, నాకెవరు లేరు సార్ రికమెండ్ చేసేవాళ్ళు, నా తరపున ఎవరు లేరు సార్ మాట్లాడేవాళ్ళు అనుకున్నావేమో. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీ తరపున, కమాన్ చదవాలి, నేను నీ తరపున ఏం చేస్తాను? నేను నీ తరపున వ్యాజ్యం జరిగిస్తాను. నువ్వు సైలెంట్ కూర్చో, నేను నిలబడతాను నీ పక్కన. ఇంకేమన్నాడయ్యా? నీ నిమిత్తము నేను పగ తీర్చుకొందును. అండర్లైన్ దోస్ వర్సెస్. నీ నిమిత్తం నేను ఏం చేస్తాను? ఆఫీసులో బాధపడుతున్నావా? నీ సుపీరియర్ నేను హింసిస్తున్నాడా? లేకపోతే నీ ఆఫీసులో కొలీగ్ ఎవడో నీకు చిత్రహింసలు పెడుతున్నాడా? నీ బాస్ నిన్ను అర్థం చేసుకోకుండా నీకు ఎలాగన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేకపోతే ఇంట్లో సగం దెయ్యాలు బయట వాళ్ళు కాదు మనకి. ఎందుకంత నవ్వారు? ఒప్పుకుంటున్నారా? నా నెక్స్ట్ మాట ఏంటో తెలిసిపోయిందా మీకు? బంధువులే సగం దెయ్యాలు. అందరూ కలుసుకోవడం, భోంచేసి పెద్ద ఫైటింగ్ ఆడుకొని వెళ్ళిపోవడం, అదేటో నాకు అర్థం కాదు. మా దాన్ని కలుసుకోవడం ఎందుకు, మళ్ళీ భోజనం ఎందుకు? నేను చాలాసార్లు చూసాను అలా. అందరూ బాగానే కలుసుకుంటారు, అందరూ బాగానే, ఎక్కడో వస్తుంది అంతే. కారు ఒక్కొక్కరు స్లోగా తీసుకొచ్చిన వాళ్ళు 80 కిలోమీటర్ల వేగంతో క్లచ్ తొక్కి వెళ్ళిపోతారు సీరియస్గా. మళ్ళీ 2 సంవత్సరాల దాకా మాట్లాడలేవు, మళ్ళీ 3వ సంవత్సరం మళ్ళీ గెట్ టుగెదర్. కానీ మనకు మౌనంగా ఉండడం రాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ పక్షంగా వ్యాజ్యమాడతాను. దేవునికి స్తోత్రం చెప్తారా సార్? నీకెవరూ లేరనుకోవద్దు, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నా తరపు ఒక్కర్లేరు సార్ అడిగేవాళ్ళు అని అనుకోవద్దు. ఈవేళ చర్చిలో దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. ఎవరు కనబట్లేదు సార్, ఈ అన్యాయం ఎవరు కనబట్లేదండి, ఎవరు మా చుట్టాలు కూడా ఎవరు మాట్లాడరండి అనుకోవద్దు. దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. అదే దేవుడు రోమాపత్రికలో కూడా అదే మాట చెప్పాడు. ఈ చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక. ఎవ్రీవన్ టర్న్ యువర్ బైబిల్స్. నాకు ఎంత నచ్చిందో ఈ మాట. ఆఫ్ కోర్స్ నా పిహెచ్డి థీసిస్ లో ఈ రిఫరెన్స్ నేను చాలా సార్లు కోట్ చేశాను. నా డిజర్టేషన్, నా రీసెర్చ్ రాస్తున్నప్పుడు ఈ మాట చాలా గొప్ప మాట. రోమీలకు రాసిన పత్రిక. లెట్స్ ఆల్ టర్న్ టు చాప్టర్ 13. రోమాపత్రిక 13వ అధ్యాయం. 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. వావ్, 12వ అధ్యాయం 17 వచనం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుష్యులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. 19 చాలా ఇంపార్టెంట్. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. అండర్లైన్. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటివిడి. నెక్స్ట్ లైన్. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. జాగ్రత్త. నువ్వు ఆ ఇంట్లో మీటింగ్ పెట్టి, ఈ ఇంట్లో మీటింగ్ పెట్టి ఎత్తులకు పై ఎత్తేసావు అనుకో, పైన అసలు పై ఎత్తేసేవాడు పైన ఉన్నాడు.
చెప్పేది ఏంటో తెలుసా? వద్దమ్మా, వద్దయ్యా, వెయిట్ ఫర్ మై టైం. ఓర్చుకోవడం బాధగా ఉందా? ప్రార్థన చేయి నా దగ్గర, నా మీద నమ్మకం ఉంచు, ఎందుకంటే నీ బాధ నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వర్తమానం టైటిల్ మీరే చెప్పాలి, దేవుని ప్రతీకారం. అదేంటి సార్, దేవుడు క్షమిస్తాడు కానీ ప్రతీకారం ఏంటి? కానీ ఈవేళ మనం ఏం చూసాం? దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. అందుకే అంటున్నాడు, పగ తీర్చుకోవడం నాకు వదిలేయండి, ప్రతీకారం నాకు వదిలేయండి. 3 విషయాల్లో దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు బబులోను మీద. చెప్పాలి, మీరు చెప్పాలి. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, ఆయన ఆలయం విషయంలో ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడు. బబులోను, యెరూషలేము వచ్చి నా దేవాలయాన్ని నాశనం చేసావు, ఇప్పుడు నేను 70 సంవత్సరాల తర్వాత నా ఆలయం విషయంలో ఏం చేస్తాను? మాదియా పారసీకుల్ని పంపించి నీ రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆలయం విషయంలో ప్రతీకారం. జాగ్రత్త సుమ, దేవుని ఆలయం విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనందరం వ్యవహరించాలి. నెంబర్ 2, మీరే చెప్పాలి, ఏ విషయంలో దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు? విగ్రహాల విషయంలో. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎంతసేపు దాని చుట్టూ, ఆ విగ్రహాల చుట్టూ భీకరమైన పనులు చేస్తున్నారు. భయంకరమైన విగ్రహాలు పెట్టి దాని చుట్టూ రకరకాల పనులు చేస్తున్నారు. చూశాడు, చెప్పాడు, అవి కరెక్ట్ కాదురా, యెహోవా నిజమైన దేవుడు అనేది వినలే. విగ్రహాల విషయమై. 3వది, గర్వం విషయంలో ప్రతీకారం చేశాడు. ఎందుకో తెలుసా? ఈ గర్వం పక్కోడికి హాని చేయడానికి కూడా వెనుకం చేయదు. గర్వం ఉన్న వాళ్ళు ఎదుటోళ్ళని బాధ పెట్టడానికి వెనుకం చేయరు. అందుకే సియోను ప్రజలందరూ ఏమని దేవుని అడుగుతున్నారు? దేవా, వారు నా శరీరాన్ని చేసిన హింసకి వారికి అలాగే జరుగునుగాక. స్త్రీల సమాజంకి ఇష్టమైన వర్డ్ అని ఎక్స్ప్లెయిన్ చెప్పాను. ఏంటది? నా ఉసురు అని వాళ్ళందరూ అనుకున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెయిట్ 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 వెయిట్. ఎంతకాలం ప్రభు వెయిట్? 70 years వెయిట్. వీళ్ళు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. ఈ రోజు ప్రభు దగ్గర నీ ఇంట్లో, నువ్వు దేవుని సన్నిధిలో, మందిరంలో కానీ నీ ఇంట్లో కానీ కన్నీరు కారిస్తే నీ దేవుడు దాన్ని మర్చిపోడు. నువ్వు మర్చిపోతావేమో నీ కన్నీరుని, నీ దేవుడు బాగా గుర్తు పెట్టుకుంటాడు. ఈ మాట ఎవరి కోసమో బాగా గుర్తు పెట్టుకోండి. కన్నీళ్లు నీవి, సేకరించే బుద్ధి ఆయంది. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీరు నీది, కానీ అది కింద పడిపోతున్నప్పుడు పట్టుకునేవాడు ఎవడో తెలుసా అమ్మా? నీ చేతులు కాదు, నువ్వు పట్టుకోవట్లే, దేవుడు బుడ్డి పెట్టాడు. ఆ బుడ్డిలో దేవుడు మన కన్నీటిని ఏం చేస్తున్నాడు? సేకరిస్తున్నాడు. దేవుని ప్రతీకారం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే దేవుడు ఈరోజు క్షమించే దేవుడిగా ఉన్నాడు, లోబడపోతే శిక్షించే దేవుడిగా కూడా ఉన్నాడు. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావా? ఈ దేవుడికి కోపం తెచ్చే వ్యక్తిగా ప్రవర్తిస్తావా? ఈ దేవుడి మనసుని బాధ పెట్టే వ్యక్తిగా ఉంటావా? లేక ఈ దేవునికి లొంగిపోయి నీకు నచ్చినట్టు బతుకుతాను ప్రభువా అని సరెండర్ అవుతావా? చాలా అవకాశాలు ఇచ్చాడు బబులోను సామ్రాజ్యానికి దేవుడు, కానీ బబులోను సామ్రాజ్యం లొంగలే. దేవుడు ప్రతిదండన తీసుకొచ్చాడు. ఈరోజు కూడా దేవుడు బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ సమస్యల్లో, ఇబ్బందుల్లో మనుషులే శత్రువులయ్యి బాధ పెట్టిస్తున్న వేళ బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతి వారి ప్రార్థన వినే దేవుడు ఈ పూట నీ ప్రార్థన కూడా వింటున్నాడు. ఆయన నీకు చెప్తున్న మాట, నేను నీ పక్షంగా వ్యాజ్యమాడుతాను. దయమేడవేం తండ్రి, ఆఫీసులో ఒత్తిళ్ళు, ఇంట్లో ఒత్తిళ్ళు, కుటుంబాల మధ్య ఒత్తిళ్ళు, బంధువుల మధ్య ఏర్పడే ఒత్తిళ్ళు తట్టుకోలేక నీ సన్నిధిలో మౌనంగా ఏడ్చేవారు ఎంతో మంది ఉన్నారు నాయన. నువ్వు చూస్తున్నావా ప్రభా, నువ్వు మర్చిపోయా ప్రభా అనుకునేవారు కూడా ఉన్నారు ప్రభా. చాలా సార్లు తప్పులన్నీ చేసి కూడా ఏ తప్పు చేయనట్టు నటించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. ఎవరితో ఎలా వ్యవహరించాలో నీకు బాగా తెలుసు కదా తండ్రి. దీనులతో ఎలా వ్యవహరించాలో నీకు తెలుసు, గర్విష్ఠులతో ఎలా వ్యవహరించాలో నీకు తెలుసు. ఈ పూట ఈ వర్తమానం ద్వారా
నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ మా దినాలను లెక్క పెడుతున్నందుకు నీకు వందనాలు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వయసున్న వాళ్ళు ఒక్కొక్కరి దినాలను లెక్క పెట్టుకుంటూ వస్తున్నందుకు వందనాలు. ఒక్కొక్కరి జీవితాల్ని నువ్వు త్రాసులో చూస్తున్నందుకు వందనాలు. వయసు పెరుగుతున్న మారని స్వభావాలు, మారని మనస్తత్వాలు, మారని బుద్ధులు, మారని ఆలోచన విధానాలు, మారని మాట తీరులు నువ్వు త్రాసులో ఎప్పటికప్పుడు చూస్తున్నందుకు వందనాలు. దయమేడా, ఈ వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు నువ్వు నాకు ఏ ప్రత్యక్షతలు ఇచ్చావో పరిశుద్ధాత్మదేవా వాటిని నీ ప్రజలకు పంచుకోవడానికి నువ్వు ఇష్టపడినందుకు వందనాలు. విన్న ప్రతి వారిని, బాధలో ఉన్న వారిని ధైర్యపరిచి పంపించండి. కన్నీరు కారుస్తున్న వాళ్ళని నిరీక్షణించి పంపించండి. ఒకవేళ మారని బుద్ధులతో ఉంటే ఈ వర్తమానం ఒక హెచ్చరికగా వాళ్ళకి ఇచ్చి పంపించండి. మేమందరము నీ దాసులము, నీ ప్రజలము నాయన. నువ్వు కోపిస్తే మేము తట్టుకోలేము, నీ ఉగ్రత మేము తట్టుకోలేము, నీ ఆవేశాన్ని మేము తట్టుకోలేము. మమ్మల్ని ఎప్పుడు నీ జాలికి, నీ కనికరానికి, నీ దయకి, నీ మంచితనానికి పాత్రులుగా ఉంచండి స్వామి. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసని వినయ విధేయతలతో అలంకరించి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామములో, యేసు ఉన్నతమైన నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి.